ప్రభునందు ప్రియమైన సంఘ బిడ్డలకు, దేవుని పిల్లలకు ఈ ఉదయకాల సమయంలో మన రక్షకుడు విమోచకుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మరొకసారి అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. గడిచిన రోజు నుంచి ఈ రోజు వరకు ప్రభు మనకు తోడుగా ఉండి ఆయన కాపుదల మనతో ఉంచి ఈ సమయంలో ఆయన స్తుతించుకోవడానికి ప్రభు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి దేవునికి మహిమ, ఘనత, ప్రభావాలు కలుగును గాక. ఆమేన్. అనుదిన వాక్యాహారం ద్వారా ఈరోజు దేవుడు మనకిస్తున్న వాక్య వాగ్దానం, తనకు మొర్రపెట్టు వారందరికీ, తనకు నిజముగా మొర్రపెట్టు వారందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు అని 145వ కీర్తన 18వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ మాటను మనం గమనించినట్లయితే మన ప్రభువు మన యొక్క మొరలను వినే దేవుడని, ఆయన మనకు సమీపంగా ఉన్నాడని, ఆయన మన యొక్క ప్రతి అవసరాలు తీరుస్తాడని మనకు తెలుసు. అయితే ఇక్కడ వాక్యంలో మనం గమనిస్తే ఎవరైతే ఆయనకు మొర పెడతారో, అంటే ఆయనకు ప్రార్థన చేస్తారో, ఆయనను అడుగుతారో వారికి దేవుడు సమీపంగా ఉన్నట్టుగా, వారి అవసరాలు తీరుస్తున్నట్లుగా. అంత మాత్రమే కాదు, మన ప్రభు వాక్యంలో సెలవిస్తున్నారు, అడిగి ఊహించిన వాటికంటే అత్యధికంగా దయచేసే దేవుడని మనం లేఖనాల్లో చూస్తున్నాం. ఆ రీతిగా ఈ ఉదయకాల సమయంలో ప్రభు ఇస్తున్న వాగ్దానాన్ని బట్టి దేవునికి మొర్రపెట్టి, హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా మొర్రపెట్టి, మన అవసరాలు, మన విజ్ఞాపనలు, మన స్థితిగతులు ఏమైతే ఉన్నాయో వాటిని దేవునికి అప్పగించి, దేవుని ద్వారా వాటిని అన్నిటిని పరిష్కరించుకోవడానికి, దేవుని ద్వారా దీవించబడడానికి, ప్రభువులో ఎదిగి ఫలించడానికి ఈరోజు దేవుడు తన పిల్లలందరికీ దయచేయను గాక. ఆమేన్. ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడైన మా దేవ, ప్రేమగల మా తండ్రి, ఉదయకాల సమయంలో మరొకసారి మీ శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ రోజంతా నీ పిల్లలకు మీరే తోడుగా ఉండి సహాయం చేసి నడిపించండి. నీ మేలుల చేత నింపండి. ఈరోజు పుట్టినరోజు, పెళ్లిరోజు జరుపుకుంటున్న బిడ్డలు ఎవరైతే ఉన్నారో వారందరినీ పేరు పేరున దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు అతి ఉన్నత నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.